హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మెటల్ మ్యాజిక్. ఇప్పుడు వచ్చి మనకు మంచిర్యాల నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. వీళ్ళు ఫెరార్ వాచర్ అయితే అడిగారనమాట. ఒక 100 గ్రామ్స్ అడిగారు. వాళ్ళు గిఫ్ట్ పర్పస్గా ఇవ్వాలని. ఓకేనా అండి, నేను మీకు చూపిస్తున్నాను. మనమైతే మిల్క్ అయితే మనం ఇలా మెల్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దాని తర్వాత ఇది ఫెరార్ వాచర్ నట్స్ అనమాట. ఇది నేను నియర్ బై అక్కడ బేగం బజార్లో మనకి నియర్ బై షాప్ ఉంది, అటు నుంచి అయితే నేను ఆర్డర్ తీసుకున్నాను. ఫ్రెష్గానే ఉన్నాయండి, ఇప్పుడే చెక్ చేశాను. అండ్ దీనికి క్రంచీస్ ఇవి కావాలి, ఇవి కూడా నేను రెడీగా పెట్టుకున్నాను. అండ్ లాస్ట్లో ఇవి కాకుండా ఇవి కలపమని చెప్పారు వాళ్ళు చెప్పిన విధంగా మనం మేకింగ్ చేసి ఇస్తామన్నమాట. ఇప్పుడు ఓకేనా అండి, ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ఇదైతే మెల్ట్ అయిపోయింది మనకి. చూడండి, చక్కగా మెల్ట్ కావాలి. కొంతమంది కామెంట్స్లో మనకు ఇంత థిక్నెస్ రావట్లేదు మరి అని చెప్తున్నారు. మెల్ట్ చేసేటప్పుడు కూడా మనకు కొంచెం హీట్గా పెట్టి చేయకండి, అంటే మరీ హీట్గా ఉన్నప్పుడు కూడా చేయకుండా కాస్త కిందకి దింపి మెల్ట్ చేయాలి. ఇది ఒక మంచి కండిషన్లో ఉండాలన్నమాట. ఇవి బ్రేక్ చేసేద్దాం. నార్మల్గా ఇలా హ్యాండ్స్తో బ్రేక్ చేస్తే సరిపోతుంది. నార్మల్గా ఇవన్నీ ఇట్లా బ్రేక్ చేసుకోవాలి. బ్రేక్ చేసుకున్న తర్వాత చాక్లెట్ అనేది ఇందులో మిక్స్ చేయాలండి. కొంచెం కొంచెంగా రౌండ్ బాల్స్ చేస్తూ ఉండాలి. రౌండ్ బాల్స్ చేసిన తర్వాత ఆ నట్స్ అయితే మనం ఒక్కొక్కటిగా ఇందులో పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నార్మల్గా క్రంచిగా కాకుండా కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి. ఇందులో మనం చాక్లెట్ అయితే మిక్స్ చేస్తున్నాం. కాస్తగా చూసుకుంటూ మిక్స్ చేయాలి. మీలో ఎంతమందికి ఫెరార్ వాచర్ ఇష్టమో కామెంట్లో పెట్టండి. ఓకేనా, లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మన పేజ్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు ఓకే అనుకుంటా. ఇవి ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేస్తూ ఒక్కొక్కనట్టు ఇందులో పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్నగా బాల్ లాగా చేసుకొని ఇందులో ఒక్కొక్కటిగా పెడుతున్నాను. క్లోజ్ చేస్తూ నార్మల్గా బాల్ లాగా చేసి మనం ఇలా కాస్త ఒక 10 మినిట్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం ఆర్డర్ ఇచ్చున్నాం అనమాట. కుక్కట్పల్లి అటు సైడ్ ఆర్డర్ ఇచ్చాము, కాకపోతే అది వీడియో పోస్ట్ చేయలేకపోయామండి మేము. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా నేనైతే ఇవి అన్నిటినీ రోల్ చేశాను అనమాట. ఓకేనా, ఇవైతే మనం ఒక 10 మినిట్స్, ఓన్లీ 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాము. దాని తర్వాత మళ్ళీ ఈ మిక్స్ అనేది మనం ఇందులో డీప్ చేసుకొని వేసేసేయాలన్నమాట. ఓకేనా, తీసేద్దాం ఫ్రెండ్స్. 10 మినిట్స్ అయితే అయిపోయింది.
ఇదైతే బాగుందన్నమాట. ఇలాగే లిక్విడ్ లాగా ఉన్నప్పుడు మనం కొన్నిగా వేయాలన్నమాట. ఎన్ని పడతాయి మనకి చూసుకొని. సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంత కన్సిస్టెన్సీ. ఒక్కొక్క బాల్ ఇందులో పెట్టి డీప్ చేసి మనం ట్రేలోకి అయితే తీసుకుందాం. ఫోక్ని అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అన్నింటినీ ఇలాగే బాగా డీప్ చేస్తే మనకి చాక్లెట్ అనేది చక్కగా వస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మన చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మన ఫెరో రాచర్స్ ఒక 20 minutesలో రెడీ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, మన ఫెరో రాచర్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. 100 grams కంటే ఇది ఎక్కువే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మనం ప్యాక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం రోల్ చేసుకొని ఫెరో రాచర్ అయితే మనకు కంప్లీట్ అయిపోతుంది. చూస్తుంటే నోరు ఊడిపోతుంది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతుంటే ఆర్డర్ చేయండి. మరి లేట్ ఎందుకు? అన్నీ ఇట్లాగే ప్యాక్ చేసుకోవాలి. చూపియకు. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే నచ్చినట్లయితే ఆర్డర్ చేయండి. మన మెల్ట్ అండ్ మ్యాజిక్ పేజ్లో ప్రతి ఒక్క చాక్లెట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఫ్లేవర్ చాక్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన పేజ్ని ఫాలో చేయండి.